సర్వోన్నతుడు వగు తండ్రి, సర్వ సృష్టికర్త వగు దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రములు. మా ప్రభా తండ్రి, ఈ దినమంతయు మాకు తోడై ఉన్నారు. ప్రభా పగలంతయు తండ్రి, మేము ఏ ఏ పనుల మీద ఎక్కడెక్కడ తిరిగినప్పుడు కూడా తండ్రి, మీరు మాకు తోడుగా ఉండి క్షేమంగా మమ్మల్ని భద్రంగా నడిపించారు. మరి క్షేమంగా ఇంటికి కూడా చేర్చారు నాయన, నీకు స్తోత్రములు. మా తండ్రి, ఈ దినమంతా మా పనులలో మీరు మాకు జయమని అనుగ్రహించారు. ప్రభా, మేము ప్రతి పనిని కూడా జయప్రదంగా చేయడానికి మీరు మాకు ఇచ్చిన కృపయే తండ్రి. లేకపోతే మేము ఏ పాటి వారం నాయన, నీ యొక్క నడుపుదల, నీ యొక్క క్షేమము భద్రత మాకు లేకపోతే మేము అస్సలు ఈ లోకంలో బ్రతకలేం ప్రభా. తండ్రి, నీపైన మాత్రమే మేము ఆధారపడి ఉన్నాం నాయన. తండ్రి, నీవు మా దేవుడివని, మా తండ్రివని మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నిత్యము నీపైన ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాం తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు. మా తండ్రి, మీరు మాకు తోడుగా ఉంటున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభా. తండ్రి, మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చినందుకు, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు ప్రభా. మరి అనేక విధాలుగా అనేక మంది తండ్రి మరి ప్రయాణాలలో ఉండి తండ్రి వారు క్షేమంగా ఇళ్ళకు చేరి ఉంటున్నారు. పిల్లలు ప్రభా కొంతమంది హాలిడేస్ ఎంజాయ్ చేసి ఇళ్ళకు తిరిగి వస్తుంటున్నారు. నానా తండ్రి, మీరు ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరిని కాపాడుతున్నారు ప్రభా. మేము అడుగు పెట్టే ప్రతి పరిస్థితిలో, ప్రతి స్థలంలో మేము మా అడుగులు పడుతుంటుండగా మీరు మీ యొక్క దేవదూతలను కాపుదలుగా ఉంచి మా పాదములకు రాయి తగులకుండా, మా పాదములు తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు మా ప్రభా. తండ్రి, ఇది నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణంను కాపాడును అని ఇచ్చిన మీ వాగ్దానమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. అవును తండ్రి, మమ్మల్ని కాపాడి దేవుడవు, నీవు కొనకవు నిద్రపోవు గనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీవు ఈ దినము మాతో మాట్లాడుతున్నటువంటి వాక్యమును బట్టి నీకు వందనాలు ప్రభా. కీర్తనల గ్రంథము 25వ కీర్తన ప్రభా 14, 15 వచనములను బట్టి మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను బలలో నుండి విడిపించును. ఎంత గొప్ప ధన్యత మీరు మాకిచ్చారు, ఎంత గొప్ప వాగ్దానము మాకిస్తున్నారు ప్రభా. నీ కాపుదలను తండ్రి మేము అర్థం చేసుకుంటున్నాము మా తండ్రి దేవా. నీ యొక్క మర్మము మాకు తెలిసి ఉన్నది. మేము నీ యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభా, నీవు మా పట్ల చేసినటువంటి నిబంధనను మేము గ్రహించి, ఆ నిబంధనను మేము అంగీకరించి, ఆ నిబంధనలో మేము ఉన్నట్లయితే తండ్రి, మీరు ఎంతో అద్భుతంగా మీరు మమ్మల్ని కాపాడుతారు. ఆ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆ మర్మము తండ్రి అది ఎవరికీ తెలియదు మా తండ్రి, అది మాకు మాత్రమే తెలుసు. మేము నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి ప్రభా, నీతో మేము సంబంధం కలిగి ఉన్నాం కాబట్టి, నీతో నిత్యము మేము మాట్లాడుతూ మీతో సహవాసం కలిగి ఉన్నాం కాబట్టి, నువ్వు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఏర్పాటును మేము అర్థం చేసుకోగలుగుతాము. మీరు నడిపించే విధానాన్ని మేము అర్థం చేసుకోగలుగుతాము మా ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాము గనుక తండ్రి, మీరు మాకు చేసినటువంటి ప్రతి ఏర్పాటును బట్టినైనా మేము ఎంతగానో నిన్ను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తున్నాము. నీ వాగ్దానము, నీ నిబంధనను బట్టి మేము ఎంతగానో నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మీరు మమ్మల్ని క్షమిస్తున్నారు, మా ప్రతి పాపమును క్షమిస్తున్నారు. మేము అడిగిన వెంటనే మమ్మల్ని క్షమిస్తున్నారు. మాకు నీ యొక్క నడుపుదల చూపిస్తూ ఉన్నారు, నీ యొక్క కాపుదల మాకిస్తున్నారు, నీతో సహవాసమును మాకిస్తున్నారు, మాకు విడుదలను కూడా ఇస్తున్నారు. అనేక సార్లు ప్రభా, మేము దారి తప్పిపోతున్నప్పుడు తండ్రి, మీరు మాకు చూపిస్తున్న నీ యొక్క కాపుదలలో మమ్మల్ని పైకి లాగి, పడిపోయే స్థితిలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని పైకి లాగి మమ్మల్ని రక్షిస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. కాలు జారినప్పుడు తండ్రి, మీరు తిరిగి లేపి బండ మీద మమ్మల్ని స్థిరంగా నిలిపే దేవుడే అంటున్నారు నాయన. నీకు వందనములు, స్తోత్రములు మా తండ్రి దేవా. నీ వైపునకు నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది నాయన. నా తండ్రి, నీ యొక్క గొప్ప కృపచేతనే తండ్రి మేము నీ వైపు చూస్తూ మేము జీవిస్తున్నాము. నీ వైపు చూస్తే తండ్రి, మీరు మాకు ప్రతిదీ కూడా మాకు తెలియజేస్తారు.
మా ప్రభా మా కనుదృష్టి ఎల్లప్పుడూ నీ వైపునకే తిరిగి ఉన్నట్లుగా మీరు మాకు ఎల్లప్పుడూ కృప చూపించండి తండ్రి. అవును, మా పాదములను వలలో నుండి విడిపించే దేవుడు మీరు. ఎప్పుడైనా పొరపాటున తండ్రి ఏ మోసపూరితమైనటువంటి చర్యలో మేము ఇరుక్కున్నా మా ప్రభా, ఏదైనా మోసానికి మేము గురి అవుతున్నా, లేకపోతే ఏదైనా భయంకరమైన పాపంలో పడిపోయే పరిస్థితి మాకు వచ్చినా కూడా తండ్రి, మీరు మమ్ములను వలలో నుండి విడిపించే దేవుడు అంటున్నారు తండ్రి. మీకు మా పట్ల ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ కాపుదలను బట్టి నాయన నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మేము ఎల్లప్పుడూ నీ పైన ఆధారపడి నిన్ను చూస్తూ జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. తండ్రి, ఈ దినము తండ్రి మీరు మాకిచ్చిన జయప్రదమైన జీవితంను బట్టి నీకు వందనములు ప్రభా. మరి ఈ రాత్రి తండ్రి మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ఈ దినం మేము చేసిన ప్రతి పాపంను ఒప్పుకుంటున్నాము ప్రభా. అపరాధములను ఒప్పుకుంటున్నాము. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాం నాయన. మా తండ్రి, మేము తండ్రి ఇతరుల పట్ల చేసిన అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మేము ఒకవేళ ఎవరినైనా మేము అడగలేదేమో, అడగకపోతే తండ్రి మేము తప్పకుండా అడుగుతాము మా ప్రభా. నాయన రాత్రి వేళ తండ్రి మేము ఆ విషయాలను మరి హృదయంలో ఉంచుకోకుండా ప్రభా, మరి ఎలాంటి ద్వేషభావము మాలో ఉంచుకోకుండా ఒక ప్రశాంతమైన జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము ఎల్లప్పుడూ కూడా నీపైన ఆధారపడి జీవించగలగడానికి కృప దయచేయండి మా తండ్రి దేవా. మా కోపమునైనా సూర్యాస్తమయం వరకు ఉండకూడదు తండ్రి. మీరు ఆ విధంగా చెప్పారు కదా, కోపపడుడి కానీ పాపం చేయొద్దని చెప్పారు మా ప్రభా. ఎవరైనా మా పట్ల ఏదైనా పరుషంగా మాట్లాడి ఉన్నా, మమ్మల్ని నిందించి ఉన్నా, అవమానించి ఉన్నా, వాటిని గురించి మేము ఆలోచనలో పెట్టుకోకుండా, వాళ్ళపైన కోపం కానీ ద్వేషం కానీ పెట్టుకోకుండా మమ్మల్ని కరుణించండి ప్రభా. క్షమాహృదయం మాకు దయచేయండి. మీరు చూసుకుంటారు, పగ తీర్చుట నా పని అని మీరు చెప్పారు కదా మా తండ్రి. నీ పైన మేము ఆధారపడి ఉన్నాము, మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా. ప్రభా, నీవు అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. నీకే వందనములు, స్తోత్రములు మా తండ్రి. మాతో ఉండండి తండ్రి. రాత్రి వేళ మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మా కుటుంబంలో సంతోషము సమాధానం మీరు ఇచ్చినందుకై నీకు వందనములు తండ్రి. ఏ కుటుంబంలో కూడా కలతలు ఉండకుండా కాపాడండి. ఏ కుటుంబంలో కూడా అలజడులు ఉండకూడదు. ఏ కుటుంబంలో కూడా నైనా మరి అనారోగ్యకరమైన వాతావరణం ఉండకుండా చూడండి ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరు కూడా శాంతి సమాధానములతో సంతోషకరంగా తండ్రి జీవించడానికి కృప చూపించండి నాయన ప్రభా. నీ యొక్క కృప ఉంటేనే అది జరుగుతుంది నాయన ప్రభా. నీవు మా జీవితాలలో, మా కుటుంబాలలో కేంద్రముగా ఉంటేనే అది జరుగుతుంది కనుక నీకు వందనాలు చెల్లించుకుంటూ నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి, మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి దేవా ప్రభా. మరి మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి, ప్రతి అద్భుతమైన కార్యాలను బట్టి నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎవరెవరైతే ఈ దినము తండ్రి అనేకమైన ఇబ్బందులకు గురయ్యారో, ఆకస్మిక ప్రమాదములకు గురైనట్లయితే తండ్రి, అలాంటి వారిని అందరినీ కూడా మీరు కనికరించి వారికి తగినటువంటి ట్రీట్మెంట్, తగినటువంటి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. హాస్పిటల్స్లో చేరి ఉన్నట్లయితే తండ్రి త్వరగా వారికి ట్రీట్మెంట్ దొరుకున్నట్లుగా కృప చూపించండి మా తండ్రి దేవా. ఎవరైనా ఆకస్మిక అనారోగ్యమునకు, లేకపోతే ప్రభా హార్ట్ అటాక్స్ కానీ, మరి పెరాలిటిక్ స్ట్రోక్స్ కానీ, లేకపోతే మరి బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ గురై ఉన్నట్లయితే, లేదా ఏదైనా అనారోగ్యానికి గురై ఉన్నట్లయితే నైనా అలాంటి వారిని అందరినీ కూడా కనికరించండి. త్వరగా నైనా వారికి ట్రీట్మెంట్ లభించినట్లుగా సహాయం చేయండి ప్రభా. మా తండ్రి దేవా, వారికి సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు. కుటుంబాలలో తండ్రి మీ యొక్క అద్భుతమైనటువంటి అలాంటి ప్రేమను మేమందరం కలిగి ఉండడానికి, మా పొరుగు వారి పట్ల మేము ప్రేమ కలిగి తండ్రి సహాయపడే నైజం మాకందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. కష్టంలో ఉన్న వారికి సహాయం అందించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రములు నాయన మా తండ్రి దేవా. ఈ రాత్రి వేళ ప్రభా ఎవరైనా తండ్రి భయంకరమైన వేదనకు గురై, కృంగుదలకు గురై ఉన్నట్లయితే ప్రభా, అలాంటి వారిని అందరినీ మీరు లేవనెత్తండి ప్రభా తండ్రి. మరి అందరము ప్రభా తప్పులు చేస్తూ ఉంటాము నాయన, పొరపాట్లు చేస్తూ ఉంటాము. ఏ పొరపాటు వల్లనైనా తండ్రి ఎవరైనా ఏదైనా పోగొట్టుకున్నట్లయితే, నష్టానికి గురైనట్లయితే నాయన ప్రభా, ఏదైనా ఇబ్బందికి గురై ఉన్నట్లయితే నాయన అలాంటి వారిని అందరినీ కూడా మీరు కనికరించి వారిని ఆ నిరాశ నుంచి, నిస్పృహ నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. బిజినెస్లో లాస్ వచ్చినటువంటి వాళ్ళని బట్టి నిన్ను ప్రార్థిస్తున్నాము. వారికి కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి ప్రభా. వారు లేవనెత్తబడటకు సహాయం చేయండి ప్రభా. మరి ఉద్యోగములు లేక ఎంతమంది అయితే బాధపడుతూ
ప్రభా ఎలాంటి ఆధారం లేక జీవిస్తున్నారో అలాంటి వారికి మీ యొక్క ఆధారం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మంచి పరిస్థితిని వారికి అనుగ్రహించండి. అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్ళను కూడా దీవించండి, లేవనెత్తండి. వారు ఆ భయంకరమైన పరిస్థితిలోకి వెళ్లకుండా సహాయం చేయండి తండ్రి. కృంగుదలకు గురి కాకుండా కాపాడండి వారి తండ్రి. వారికి ఉన్నటువంటి అప్పులు తీరిపోనట్లుగా సహాయం చేయండి నాయన. ఇక మీదట అప్పుల జోలికి ఎవరు కూడా వెళ్లకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన వారికి రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అవునట్లుగా సహాయం చేయండి దేవా. ప్రభా వివాహ ప్రయత్నం చేస్తూ నాయన నిరాశకు గురైనటువంటి వారికి తప్పకుండా వివాహ సంబంధం చూపించండి. ఈ దినము ఎవరికైతే వివాహం కుదిరిందో అలాంటి వారిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. మా ప్రభా వారి పట్ల జరగవలసిన కార్యములన్నీ కూడా శుభప్రదంగా జరిగించమని, జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా మరి సంతానం కొరకు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారిని అందరినీ బట్టి నీకు వందనాలు ప్రభా. తప్పకుండానైనా మీరు వాళ్ళని దర్శించి మీరు వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి ఎవరైతేనైనా మరి ఈ దినము ఒక మంచి వార్త విన్నారో, కన్సీవ్ అయినట్లుగా వార్త విన్నట్లయితే అలాంటి వారిని అందరినీ బట్టి నైనా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి వారిని నైనా మీ కాపుదల్లో భద్రంగా కాపాడి ఆరోగ్యకరమైనటువంటి శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను అందరినీ కూడా ఆశీర్వదించండి నాయన. ఈ రాత్రి ప్రసవ వేదనలో ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళందరినీ బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము దేవా. వాళ్ళని చూసుకుంటున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను బట్టి నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి కావాల్సిన ఓర్పును సహనంను అనుగ్రహించండి మా ప్రభానైనా. మరి సమయాన్ని చక్కగా నేను వారు మేనేజ్ చేసుకోగలగడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా నేను ఆ కుటుంబంలో ఎంతో ఆందోళన ఉంటుంది నాయన. ఆ ఆందోళన నుంచి విడుదల అనుగ్రహించండి. వాళ్ళని చూసుకుంటున్నటువంటి డాక్టర్లు, నర్సెస్ అందరికీ కూడా ఓపికను అనుగ్రహించండి, సహనం అనుగ్రహించండి ప్రభా. తండ్రి ట్రీట్మెంట్ శీఘ్రంగా జరిగి ప్రతి ఒక్కరు కూడా నైనా ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి. ఎవరెవరైతే క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి ప్రభా, స్వస్థపరచండి. మీరు స్వస్థపరిచే దేవుడు మా తండ్రి, కృప చూపించండి దేవా ప్రభా. అదేవిధంగా తండ్రి ఎంతోమంది నైనా ఐసీలో ఉన్నారు. ఐసీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి తండ్రి. మా తండ్రి ప్రభా ఆ కుటుంబంలో మీరే ఆనందాన్ని నింపమని ప్రభా. వారు బయటికి రావడం ద్వారా, ఆరోగ్యంగా ఉండడం ద్వారా వారి కుటుంబాలలో ఆనందం వస్తుంది ప్రభా. ఆ విధమైనటువంటి ఆనందాన్ని వాళ్ళలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి మా తండ్రి. ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సెస్ను, ఇతర సిబ్బందిని మీరు ఆశీర్వదించండి నాయన.
వారికి కావాల్సిన ఓపికను సహనంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సైనికులు మా దేశంను కాపాడడానికి రాత్రులు మేలుకొని ఉంటుండగానైనా వారికి కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి. వారిని ఎంతో క్షేమంగా కాపాడుతున్నారు ప్రభా. మీ యొక్క ఆదరణ వారికి దయచేయండి. వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను, వాచ్మెన్లను, గార్డులను, వాళ్ళను కూడా దీవించండి తండ్రి. మా తండ్రి దేవా, ప్రతి సమయంలో మీరు మాకు తోడుగా ఉంటున్నారు నాయన, నీకు వందనంలో. ఈ రాత్రి వేళ ప్రయాణిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి మా తండ్రి. వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి, అప్రమత్తతను అనుగ్రహించి డ్రైవింగ్ చేస్తున్నటువంటి ప్రతి చేతులలో మీరుండండి ప్రభా. తండ్రి, ప్రతి వెహికల్ పై నీ రక్తము ప్రోక్షించిన ఆయన క్షేమంగా ఆరోగ్యంగా వారిని కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి వేళ మేము నిద్రించబోతున్నాము తండ్రి, మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. రాత్రి వేళ కలుగు భయాల నుంచి మమ్మల్ని కాపాడుతున్నారు. మీ దూతలను కంచెగా ఉంచుతున్నందుకే నీకు వందనములు. ఏ తెగులు మా గుడారంను సమీపించకుండా కాపాడుతున్నందుకు వందనములు ప్రభా. ఎలాంటి భయంకరమైన వ్యాధులు కానీ అనుకోని ఆకస్మికమైనటువంటి అనారోగ్యం కానీ ప్రమాదాలు కానీ కలగకుండా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. రాత్రి వేళ తండ్రి, నీ చేతులకు మా హృదయాలను, మా ఆత్మలను, మా శరీరాలను అప్పగించుకుంటున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి రాత్రి అంతయు మంచి నిద్రను అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ, దొంగ భయాలు కానీ, విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా మీరు కాపాడుతున్నందుకు వందనములు మా తండ్రి దేవా. ఈ రాత్రి తండ్రి మేము మరి రేపటి దినమున చేయవలసిన పనులను గురించి కొన్ని ప్రణాళికను వేసుకొని ఉంటుండగానైనా వాటిని అన్నీ మేము సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి తగిన జ్ఞానం కూడా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించి ఉదయకాలంన క్షేమంగా, ఆరోగ్యంగా, సజీవంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.